హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా రౌండ్ 1 కట్ ఆఫ్లో జిఎఫ్టిఐ ఏ విధంగా వచ్చింది? మనకి 47 జిఎఫ్టీస్ ఉన్నాయి, 47 జిఎఫ్టీ. మరి రౌండ్ 2 కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది? రౌండ్ 1 సిఎస్సి బ్రాంచ్ కానీ టాప్ కాలేజీలో టాప్ జిఎఫ్టీస్ ఏ విధంగా వచ్చినాయో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మరి ఈ వీడియోని షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మరి ఓపెన్లో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ సిఎస్సి రిలేటెడ్ కూడా సేమ్ సిఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ని మరి టాప్ ర్యాంక్స్ అసలు ఎంతవరకు ర్యాంక్ వచ్చింది, స్టార్టింగ్ ర్యాంక్ ఏంది, ఎండింగ్ ర్యాంక్ ఏంది చూద్దాం. ఇప్పుడు ఎండింగ్ ర్యాంక్ నుంచి వద్దాం. టాప్ ర్యాంకు 69,000 వరకు, అంటే 70,000 వరకు అయితే వచ్చింది. ఈసారి 75,000 వరకు ఇది రౌండ్ 1 కదా, రౌండ్ 2 75,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ జమ్మూలో ఉంది, ఇక్కడ మిజోరాము ఈ విధంగా ఉండటం జరిగింది. 62,000 కూడా స్టూడెంట్స్ బాగానే ఉన్నారు, 48,000కి వచ్చినాయి. ఇక్కడ చూసినట్టయితే మీరు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో 11,000 వరకు వచ్చిందమ్మా. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ 11,591. అంటే మనకు చూసినట్టయితే ఇక్కడ పంజాబ్ ఇంజనీర్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిశ్రా, ఇవన్నీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వచ్చి 29,000 30,000 వరకు కట్ అయిపోయింది. సిఎస్సి ఇంటిగ్రేటెడ్ మిశ్రా వచ్చేసి 28,000, మిశ్రా 28,000, 29,000 ఏమో యూనివర్సిటీ ఆఫ్ త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ కూడా మంచిదే, 29,000కు వచ్చేసింది. 29,000 30,000 వచ్చేసింది. ఇది మంచి. మరి కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు, నేను పెట్టుకోమని చెప్తున్నాను. టాప్ మరి మీరు జిఎఫ్టీలో ఉన్న ఇది జిఎఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఈ జిఎఫ్టిఐలో టాప్ జిఎఫ్టీలో మంచి బ్రాంచ్ మరి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. త్రిబుల్ ఐటీ, నయా రాయ్పూరి, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఈ విధంగా మరి జేఎన్యూ ఇలా ఉన్నాయని చెప్తున్నా కానీ వాళ్ళు వినలేదు. మరి ఇది స్టూడెంట్స్, మరి ఇక్కడ ఇది జిఎఫ్టీ అని రావాలమ్మ. ఇక్కడ నేను టైప్ చేయలేదు, జిఎఫ్టీ అని రాలేదు. ఇది చూడమాకండి. ఇది ఇక్కడ జిఎఫ్టీ అని పెట్టా కానీ ఇక్కడ అప్డేట్ చేయలే నేను. వదోదర, బిర్లా ఇన్స్టిట్యూట్, పాట్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 46,000 మంచిదమ్మ. ఇక్కడ బాగానే వచ్చినాయి ఇక్కడ స్టూడెంట్స్ కూడా. అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే మరి మ్యాథమెటిక్స్ జమ్మూలో 10,000కు వచ్చేసిందమ్మ. ఇక్కడ జమ్మూలో నార్థన్, షిల్లాంగ్ 9,874. ఇక్కడ సిఎస్సి మిజోరాం ఐజ్వాల్ సిఎస్సి బ్రాంచ్ 9,600, మిజోరాం ఐజ్వాల్ 9,423, సియు జార్ఖండ్ సిఎస్సి బ్రాంచ్ 9,200. ఈ విధంగా కూడా వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇది కొత్తదమ్మ. ఇది అజ్మీర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సిలో 8,148కి వచ్చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ పాట్నా, ఇది కొత్తగా పెట్టారు, వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. 8,000కి కట్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ 8,000కి కట్ అయిపోయింది. మంచిది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రోపార్ పంజాబ్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 7,000కి వచ్చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇవన్నీ గవర్నమెంట్. వీటిల్లో ఎస్సీ ఎస్టీకి ఫీజు కూడా ఉండదు. కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నాను, ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అయ్యారో అది ఎక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ఉంటుందో వాళ్ళకి ఆ సీట్స్ మరి ఆ లిస్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 4,390 దాకా ఉంది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 1,500 స్టార్టింగ్, 1,570 పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది. మరి అదేవిధంగా చూసినట్టయితే 24,000 మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ స్టడీ ఇంజనీరింగు బిలాస్పూర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 23,000. ఇవన్నీ జిఎఫ్టీలు కూడా మన లోకల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఎంసెట్ కాలేజీల కంటే మంచి కాలేజీలు జారని ప్రతి ఒక్కరు కూడా. శ్రీ మాతా వైష్ణవదేవి యూనివర్సిటీ 22,000, 22,398. సిఎస్సి బ్రాంచ్ జార్ఖండ్. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిఎస్సి బ్రాంచ్ 20,000కి వచ్చేసింది. ఇక్కడ నోట్ చేసుకుని ఒక పెన్ను పేపర్ పెట్టుకుని నోట్ చేసుకుని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ 18,000 సిఎస్సి బ్రాంచ్, ఇది కొత్తది, పాట్నాలో కొత్తగా పెట్టారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. 47 జిఎఫ్టీలు ఉన్నాయి కదా. జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ 16,000 సిఎస్సి బ్రాంచ్. అలహాబాద్ జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ భువనేశ్వర్ 13,000కి వచ్చేసింది సిఎస్సి. ఇది నయా రాయ్పూర్. ఇక్కడ
పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇది ఓబీసీకి ఛాన్స్ లేదు, అందుకని ఇక్కడ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చూపించాల. నేను కూడా చాలాసార్లు మరి చూపించలేదు, ఫిల్టర్ చేసినప్పుడు పంజాబ్ పీఈసీ రావట్లేదు. చూడండి ఇక్కడ నయా రాయ్పూర్ మిశ్రా వచ్చింది కానీ పీయూసీ రావట్లే. మరి ఎస్సీ అయితే వస్తుంది, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ ఎస్సీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి పంజాబ్లో వాళ్ళకి వచ్చింది. ఇక్కడ 2832కి స్టార్టింగ్ వచ్చేసింది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎండింగ్ వచ్చేసి 12,933. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో షిల్లాంగ్ 11,000. అసలు ఆ జిఎఫ్టీలు చాలా మంది కూడా మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు, కానీ కాకపోతే వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. సిఎస్సి బ్రాంచ్లు కూడా చూడవచ్చు. మిజోరాం స్కూల్ ఆఫ్ సెంట్రల్ లాంగ్వల్ 10,000 వరకు వచ్చేసింది. మంచి బాగానే ఉంది. మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా ఇవి 6,100 వరకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ మ్యాథమెటిక్స్ సిఎస్సి చేరారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐజ్వాల్ మిజోరాం యూనివర్సిటీ, మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సియు జార్ఖండ్ సిఎస్సి 5,435కి సియు జార్ఖండ్ కూడా వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిఎస్సి బ్రాంచ్ 5,289. మంచిగానే బాగానే వచ్చినాయి పిల్లలకి. 3,000. ఈ విధంగా త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్, భువనేశ్వర్, ఇవన్నీ మంచి కాలేజీలు. మిశ్రా కానీ 2,420. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ మాతా వైష్ణవి స్టార్టింగ్ వచ్చేసింది రోబోటిక్స్లో. రోబోటిక్స్ ఎవరైనా శ్రీ మాతా వైష్ణవిని రోబోటిక్స్ ఇక్కడే ఉంది కాబట్టి 1189కి చేరారు. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో 16,683కి స్టార్టింగ్లో రావడం అనేది జరిగింది. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఈసీఈ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ చూద్దాం. ఈసీఈ కానీ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ ఏ విధంగా, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. మరి ఓపెన్ స్టూడెంట్స్కి ఎంత వచ్చింది? 78,000 వరకు వచ్చింది. 78,257. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు సెంట్రల్ లాంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, ఇది పంజాబ్లో ఉంది. ఇది కూడా మంచిది. 77,000, 73,000, 72,000. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ జార్ఖండ్ 70,000. ఇది కూడా రావటం జరిగింది. మరి నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ షిల్లాంగ్ 67,000. ఐజ్వాల్ జమ్మూ 70,000 నుంచి స్టార్ట్ అయింది ఓపెన్. బీటెక్ ఇది మంచిది. నేను ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమందికి చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఔరంగాబాద్ మీద చాలా మరి వీడియోలు చేయటం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఔరంగాబాద్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 50,000 వరకు వచ్చింది స్టూడెంట్కి. 50,000 అంటే వీళ్ళకి 97% ఆ ప్రాంతంలో వచ్చి ఉండాలి. 97, 98 ఓపెన్లో వస్తే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఔరంగాబాద్ నంబర్ 1 అనమాట. దీనిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చరు అలా అహ్మదాబాద్ 50,000. పాండిచేరి యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను ఈ విధంగా రావటం జరిగింది. చూద్దాం రౌండ్ 2లో ఎలాగ వస్తాయో. మరి కట్ ఆఫ్ పెరిగిద్ది కొంచెం, రౌండ్ 2లో పెరిగే అవకాశం ఉంది. ఇది రౌండ్ 1 కట్ ఆఫ్ ఇండోర్ కానీ. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 33,000 వరకు వచ్చింది. జేఎన్యూ కూడా మంచిదే. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ కానీ. పంజాబ్ 17,892కి వచ్చేసింది. మరి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే 8,000కి 8,000 అస్సాం సిల్చార్ 8,000. చూద్దాం, ఇది షార్ట్ చేయాలి. జమ్మూ సెంట్రల్ లాంగ్వాల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇక్కడ కూడా 11,000కి వచ్చేసింది. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ 11,298కి వచ్చేసింది. 11,000 బాగానే ఉంది. మన జిఎఫ్టీలో తక్కువగా చేస్తున్నారు మన తెలుగు స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్. కొంతమంది మన సబ్స్క్రైబర్లు కానీ మన మెంటర్షిప్ జాయిన్ జిఎఫ్టీలు కూడా మంచి బ్రహ్మాండమైన బంగారం లాంటి జిఎఫ్టీలు ఉన్నాయి, వదులుకోవద్దు మీరు. అందుకని అన్నీ పెట్టుకొని బాబు అన్నాను నేను. 2,707. పంజాబ్ ఇంజిన్ 3,868. ఈ విధమైన రాయ్పూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4,522 రాంచి ఇక్కడ కూడా బాగానే వచ్చినాయి. మరి ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే 27,000కి వచ్చేసింది. 27,768. జమ్మూలో 25,000.
27 స్టార్టింగ్ టాప్ 27, తర్వాత 23, 24 వచ్చిన మీకు ర్యాంక్స్ వచ్చి మీకు నోట్ చేసుకోండి ఒకసారి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓబీసీకి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నాట్ అలౌడ్ కాబట్టి ఓబీసీ రాదు ఇక్కడ. 10,000 వరకు వచ్చింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిస్రాలో 11,444 ఈ విధంగా జరిగింది. ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో మెయిన్ ఇది స్టార్ట్ చేద్దాం. పంజాబ్ ఇంజనీరింగ్ 4,543 13 5,050 ఈ విధంగా. ఢిల్లీ పంజాబ్ 4,000 నుంచి స్టార్ట్ అయింది ఎస్సీ స్టూడెంట్కి, 13,000 వరకు వచ్చిందమ్మా ఎస్సీ స్టూడెంట్స్. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 13,000 వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే 6,263. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 4,200 ఇట్లా ఈ విధంగా డేటా అయితే వచ్చేసింది. ఇక్కడ చూసిన 6,000 నుంచి 2,000కి వచ్చేసింది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ 2,000కు రావటం జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా మెకానికల్ కూడా దాదాపు ఇదే విధంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రౌండ్ 2 కట్ ఆఫ్. ఇంకా మనకి ఐఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ రౌండ్ 1, 3 ఎన్ఐటీ కట్ ఆఫ్, IIIT కట్ ఆఫ్ అన్నీ కూడా ఇదే వీడియోలో ఉన్నాయి. మీరు చూడండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ ఒకే వీడియోలు చేస్తే ఏంటంటే గంటలు అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని మనకి 11 నిమిషాలు 20 నిమిషాల దాకా వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.